ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయను గాక. ప్రియులారా, వర్షం వస్తుంది కాబట్టి నేను బైబిల్ తీసి చదవలేకున్నానండి. కానీ పరిశుద్ధ గ్రంథము యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము ఇలా చెప్పుచుంది, ప్రియులారా, నేను మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు ఒత్తును అనేటువంటి మాటను మనం చూస్తున్నామండి. ప్రియులారా, ఈ యొక్క మాటను ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో ఆయన చెప్పాడు. శిష్యులతో చెప్పినటువంటి మాట ఎక్కడ? యేసుక్రీస్తు ఆయన అప్పగించబడబోయే రాత్రి ఆయన పై గదిలో తన యొక్క శిష్యులతో ఆయన ప్రభురాత్రి బల్లను ఆయన పాస్కాను ఆయన పాటిస్తున్నప్పుడు శిష్యులతో అనేక విషయాలు చెప్పాడు. అప్పుడు ఒక మాటను ఆయన అంటున్నాడు, నేను పాపుల చేతికి నేను పాపుల కొరకు నేను మరణించబోతున్నాను, నేను మళ్ళీ తిరిగి నేను లేస్తానని చెప్పి యేసుక్రీస్తు తన యొక్క జీవితంలో ఆయన ఎదుర్కొనబోయేటువంటి కలువరి సిలువ మరణాన్ని గురించి ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడండి. అప్పుడు శిష్యులందరూ కూడా చాలా బాధపడి దుఃఖపడి, అయ్యా, ఇన్ని సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరము మాకు తండ్రి వలె మాతో ఉన్నావు, ఇప్పుడు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే మేము అనాథలైపోతామయ్యా అని చెప్పి శిష్యులు ఖచ్చితంగా బాధపడి ఉంటారండి. అలాంటి బాధకరమైనటువంటి పరిస్థితుల్లో యేసయ్య శిష్యులకు బాధను ఎరిగి ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు ఒత్తును అని అంటున్నాడు. ప్రియులారా, చాలాసార్లు లిటరల్గా ఈ యొక్క లోకంలో ఎవరు లేనివారు, దిక్కు లేనివారు అనాథలు ఉంటారండి. కానీ కొన్నిసార్లు మనకు తోడబుట్టిన వారు, మనకు బంధువులు, మంచి బలగము మనకు ఉన్నా కూడా ప్రియులారా, కొన్నిసార్లు అందరి ద్వారా చేయి విడిచిపెట్టబడి ఒక సందర్భంలో మనం కూడా అనాథల వలె మనం కూడా అనాథలమే అన్నట్లుగా ఒక గ్రహింపు మనలో ఏర్పడుతుంది. ఎందుకంటే ఎంతమందిని కూడా మనం సహాయం చేయలేకపోతున్నారు, మనం ఓదార్చలేకపోతున్నారు, మన బాధలను తీర్చలేకపోతున్నారు, మన అక్కలను తీర్చలేకపోతున్నారు, మనం అర్థం చేసుకోలేకపోతున్నారు. అయ్యో, నేను అనాథలు అందరూ ఉండి కూడా నేను అనాథ వల్ల ఉన్నానని చెప్పి మనం బాధపడతామండి. ప్రియులారా, మీకు ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఎవరు లేకున్నా, ఎవరు నీతో ఉన్నా లేకున్నా యేసయ్య నీతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను నీతో ఉంటాను, నేను నిన్ను అనాథగా నేను నిన్ను విడవను, నా కుమారుడు నా కుమార్తె, నేను ఎప్పుడు నీతో ఉంటానని చెప్పి యేసయ్య ఆయన శిష్యులతో పలికిన మాట నీతో పలుకుతున్నాడు. మనుషుల్ని అక్కర తీర్చలేరు, మనుషుల్ని బాధ మార్చలేరు, కానీ నిన్ను గురించి సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు, నీ యొక్క బాధను ఆయన మార్చేటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు నేను ఒత్తునని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రతి క్షణము ఆయన మనతో ఉన్నాడు, మనకు హృదయంలో నివాసము చేస్తున్నాడు. మన బాధలు తీర్చేటువంటి దేవుడు, మన కన్నీటిని మార్చేటువంటి యేసయ్య మనతో ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు ఒత్తునని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కువగా ఎరిగినటువంటి మనతో ఉండేటువంటి దేవునికి మన జీవితాన్ని మనం అప్పగిద్దామండి. ప్రియులారా, దేవుని చిత్తమైతే నేను రాబోయేటువంటి నవంబర్ నెలలో నేను భారతదేశానికి రాబోతున్నాను. దాదాపు 1.5 నెల నేను అక్కడ ఉండబోతున్నాను. నన్ను ఆహ్వానించేటువంటి స్థలానికి నేను వెళ్ళి నా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను నేను సాక్ష్యంగా నేను పంచుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేను కొన్ని ప్రాంతాల్లో అందించబోతున్నాను. కాబట్టి నా యొక్క ప్రయాణం కొరకు భారతదేశంలో నేను చేయబోయేటువంటి ఆ యొక్క 1.5 నెల నేను చేయబోయేటువంటి పరిచర్య కొరకు మీరు ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు ఒత్తున మాట ప్రకారం తండ్రి, మనుషులు మమ్మల్ని చేయి విడిచిపెట్టినా నువ్వు మమ్మల్ని చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదయ్యా, ప్రతి క్షణం మాతో ఉండేటువంటి దేవుడు. దాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మీ బిడ్డల తండ్రి, నేను దిక్కులేని దానని చెప్పి ఎవరైతే తండ్రి అంగలాడుస్తున్నారో తండ్రి, వారి బాధలు మార్చండి. నేను నీతో ఉన్నానని చెప్పి తండ్రి మీరు ఓదార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.